గోసంగి జనాభాను తక్కువ చూయించడం బాధాకరమని రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల గణనలో తమ కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం. మాలమాదిగల తర్వాత అత్యధిక జనాభా ఉన్న గోసంగి కులాన్ని 23,351 పరిమితం చేయించి చూయించడం బాధాకరమని గోసంగి రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ అన్నారు. మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణతో తమను వెనక్కి నెట్టి తమ కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేసిన కుల గణనను పరిగణలోనికి తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 90,000 నుంచి 1,00,000కు పైగా జనాభా ఉంటారని అన్నారు. బీసీలకు కొత్త లెక్కలు, ఎస్సీలకు పాత లెక్కలు ఎందుకని అన్నారు. గోసంగి కులస్తులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య, కోశాధికారి ధర్మపురి, సభ్యులు గంగన్న, రమేష్, బాలకృష్ణ, నరేందర్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. జై గోసంగి, జై జై గోసంగి, గోసంగి ఐక్యత వర్ధిల్లాలి, గోసంగి ఐక్యత వర్ధిల్లాలి. మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చేపట్టినటువంటి ఎస్సీ వర్గీకరణను గోసంగి కులస్తులను స్వాగతిస్తున్నాము. కానీ ఎస్సీ వర్గీకరణలో మా గోసంగి కులానికి తీవ్ర అన్యాయానికి ఆవేదనకు గురి చేసిళ్ళు. మరి మాలమాదిగల తర్వాత అత్యధిక జనాభా కలిగిన మా కులాన్ని కేవలము 23,351 జనాభాగా చూపించడం చాలా బాధాకరం. మరి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి మేము ఉపకులైనటువంటి మమ్మల్ని మాలమాదిగతో కలపొద్దని ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు మా స్థితిగతులను, మా రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులను గుర్తించకుండా మా ఉపకులైనటువంటి గోసంగి కులాన్ని మరి మాల కులంలో చేర్చడము, మరి మా జనాభాని కూడా తక్కువ చూపించడం చాలా బాధాకరము. మరి బీసీలకు 2024 కులగణన తీసుకుంటున్న ప్రభుత్వము మరి ఎస్సీలకు మరి 2011 జనాభా తీసుకోవడము కూడా చాలా బాధాకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేము గోసంగి కులస్తులము రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళము. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించండి. అలాగే ఎస్సీ ఉపకులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.